ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి? షాలోమ్. షాలోమ్ గాస్పెల్. మీ ఊరు? అద్దంకి. అద్దంకి. ఈ ఊరేనా? మీ డాడీ పేరు? వందనం గారు. వందనం గారు. అమ్మ పేరు? ప్రెస్టిస్ గారు. ప్రెస్టిస్ గారు. నీ తోపుట్టిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు అక్కల. పేరు చెప్పు. నిస్సి బ్లెస్సి. నిస్సి బ్లెస్సి. ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్. ఒకటో తరగతా? తెలుగు చదువుతావా? తెలుగు బాగా చదువుతావా? హాయ్ చూసారా, ఒకటో క్లాస్ తెలుగు బాగా చదువుతారు. బైబిల్ చదవటం వచ్చా? వచ్చు. సరే, అయితే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదువుతావా? చూసి చెప్పు. శ్రద్ధగా చదువు. శ్రద్ధగా. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్య కాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవ వృత్తాంతములు, రెండవ దినవ వృత్తాంతములు, యెజ్జా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మీయా, విలాప వాక్యములు, ఎస్కేలు, దానియేలు, యెహోషువ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, యెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇప్పుడు కొత్త మనం చదువున్నానా? చదువు చూడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమీయులకు, కొరింథీయులకు, ఒకటో కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఒకటో దశలోనిక, రెండవ దశలోనిక, ఒకటో తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, ఒకటో పేతురు, రెండవ పేతురు, ఒకటో పేతురు, ఒకటో యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యుద్ధ ప్రకటన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, ఒకటో చదువుకున్న వారు తెలుగు బాగా చదువుతున్నారు. మీ డాడీ ఏమన్నారు తెలుసా? అయ్యా, మత్తయి పోతుంది ఏప్రిల్ సంగతి దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు మత్తయిలో స్టార్ట్ చేసి ఏప్రిల్ వచ్చాడు. ఇప్పుడు చూడండి తెలుగు ఎలా చదువుతారో చూద్దాం. ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, తెలుగు చదవలేకపోతున్నారు. తెలుగు చదువుకున్నారు, బైబిల్ స్పష్టంగా చదవలేకపోతున్నారు. కారణం బైబిల్ గవర్నమెంట్ ఖర్చింగ్ లేదు కాబట్టి. ఇంత చిన్న పిల్లడు, ఒకటో క్లాస్ పిల్లడు బైబిల్ ఎలా చదువుతున్నాడో చూడండి. అన్నా యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 9 వరకు 14 వచ్చి చదువుతాం. అందులో జీవం ఉంది, అందులో ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 14 వరకు అందులో జీవం ఉంది. నేను దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు ఇది చదివించి ప్రమాణం చేపిస్తాను. చాలా మంచి అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 14 వచనం వరకు ఇక్కడ స్టార్ట్ చేయండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగయ్యుండి లేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుట అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అదే లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషులు వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగిన గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనకు అంగీకరింపలేదు. తన ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామం
యందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వలన కలిగిన అద్వితీయ ఆదిందు వాక్యం ఉండను, వాక్యము దేవునితో ఉండను, ఆ వాక్యం దేవుడే ఉండను. అది మొదటి అక్షరం. 14వ వచనంకి వచ్చినప్పుడు ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలో నివసించడం. 14వ వచనం. చిన్న పిల్లడు ఎలా చదివా చూసారా? దేవుని స్తోత్రాలు చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పలు పెట్టండి ఒకసారి. అవునా, ఇంటికి ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? నేను చాలా సంఘంలో మీటింగ్ పోయినప్పుడు మీటింగ్ అయిన తర్వాత ప్రార్థన చెట్టుకు వస్తారు. అయ్యా నాకు జాబ్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి సీట్ కావాలి. నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఏం చదువుకున్నారు? ఎంఎస్సి, ఎంబీఏ, బీకామ్, బిఎస్సి. సరే, ఇన్ని బుక్కు చదివారే, జీవంకు మూలమైన పరిశుద్ధ గ్రంథం ఒక్కసారైనా చదివారా? ఇంతలా బుక్కులు లా చదవడానికి, బిఏ చదవడానికి, బిఎస్సి చదవడానికి, బీకామ్ ఇన్ని బుక్కులు చదివారా? ఒక్కసారైనా బైబిల్ చదివారా? చదువులేదు. మరి దేవుని ఆశీర్వాదం, వాక్యమే దేవుడు. వాక్యాన్ని చదువుకున్న ప్రార్థన చేసుకుంటే నేను దేవుడా? అప్పుడు మనిషిని ఆయన సేవకుని నాలా ఏమీ లేదు. మీరు వాక్యాన్ని క్రమాచోదిన వాక్యంలో జీవం ఉండను, అది మీకు వెలుగుతుంది. నన్ను ప్రేమిస్తా, గణపడతా, గొప్ప చేత, ఆర్థికత్వ చేత నా అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని ప్రేమించడం, వాక్యాన్ని కైపోవటం. ఇంత చిన్న పిల్లోడు ఎంత చక్కగా చదివా చూశారా? చాలా మంది జీవితంలో ఒకసారి. అందుకెందుకు మత్తయి సువార్త 1:6 చదివాన్ని చదవట్లేదు. మరి ఏం చదువుతున్నారు? సామెతలు, కీర్తనలు, 23 లేదా 1 లేదా 91. ఇదే లైఫ్ లాంగ్ చదవటమేనా? మత్తయి సువార్త 1. కొత్త మందిలో జీవం ఉంది, కొత్త ఎక్కువ చదవాలి. కొంతమంది అడుగుతాను, పోనీ మత్తయి సువార్తలో 1:21 అధ్యాయాలు ఉన్నాయి. మత్తయి సువార్త మొత్తం చదివారా? లేదు. సేవకులను అడిగాను, ఇంతకాలం ఇన్ని విషయాలు నాతో ఎదురించి మాట్లాడుతున్నారే, సత్యాన్ని అంగీకరించలేదు, ఇతరించి మాట్లాడుతున్నారు. అసలు బైబిల్ మీకు ఏం తెలుసు? అబద్ధమాలకు చెప్పండి. బైబిల్ ఒకసారి పూర్తి చేశారంటే సేవకులు బైబిల్ ఒకసారి పూర్తి చేయలేదు. చూసారా? సాలెం గాస్పెల్, మత్తయి సువార్త, ఎబ్రీ. మీ అలాగే మన అలాగే కీర్తన చదవట్లే, క్రమంగా చదువుతున్నాడు. బైబిల్ ఎట్టండి చదువుతుంది, క్రమంగా చూద్దాం. ఈనాడైనా చదువుని ప్రారంభిస్తాం. దొరికిన వానికి జీవం, వారి సర్వస్వరికి ఆరోగ్యం. వాక్యమే దేవుడు. వాక్యం లేకుండా దేవుడు ప్రార్థిస్తే విన్నాడు. మీ వాగ్దానాలు నెరవేరుతూ జీవితంలో ఏమీ అనుభవించలేదు. ఇప్పుడు నుంచైనా క్రమంగా ఎక్కడంటే అక్కడ తీసి చదువుకుంటా. ఆదికాండం చదువుతున్నారా? క్రమంగా 3 అధ్యాయాలు చదవండి. కొత్త నుంచి చదువుతున్నారా? క్రమంగా చదవండి. అలా చదివి బైబిల్ చదవండి. ప్రభు మీతో ఉన్న వాక్యమే దేవుడు. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ మధ్యలో ఉంటాడు, గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి మమ్మల్ని ఆశీర్వదించాక ఆమె. ఈ బాబు కోసం ప్రార్థిద్దాం. అందరండి, కాంతర గారు, పెద్దన గారు రండి. అలాగా మీరు కలిసి ప్రార్థన చేయండి. లేపించింది, నిలబడి బైబిల్ పట్టుకో, అత్తుకో. ప్రభు, చిన్న వయసులో ఇంత జ్ఞానం ఇచ్చావయ్యా తండ్రి. ఆ దినాల్లో దావీదు కంటే తండ్రి దేవానికి స్తోత్రం. తండ్రి దేవ యోజియా చిన్న వయసులో నీకు ఇష్టంగా జీవించాడు. దావీదు చిన్న వయసులో నిన్ను అనుసరించినాడు. యెహోషాపాతు అందరూ నీ కొరకు జీవించాడు, వాళ్ళని గొప్ప చేశారు. ఈ బాబుని
స్పిరిచువల్, ఫిజికల్, ఫైనాన్షియల్, నీకు విధేయత చూపించడంలో, నీ కొరకు జీవించడంలో ఇంకా గొప్ప కార్యం చేతుకు తమ దేవుని ఎరిగినారు బలం కలిగి గొప్ప కార్యం చేస్తారు. అట్టి వాడ ఇతని ఇతనితో పుట్టిన నీ ప్లస్ వాళ్ళని తల్లిదండ్రులు నీ చేతికి అప్పగిస్తున్నాం. దీవించి యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.